నా మనసులో బొక్క పడ్డది. ఇదేంది లవ్ లెటరా లేకపోతే బొక్క లెటరా? ఇది పువ్వుకు దారం కూర్చున్నట్టు. ఏంటో భయ్యా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సూదికి దారం కూర్చున్నట్టు, దారానికి పువ్వు కూర్చున్నట్టు. మళ్ళీ ఒక స్టోరీ చెప్తున్నా. పువ్వుకు దండగలినట్టు. ఇప్పటిదాకా పావురం అన్నావు. హైదరాబాద్ కు బిర్యానీ, గుంటూరుకు మిర్చి, ఒంగోలుకు గిత్త, నీ అమ్మ నా అత్త. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక స్కూల్ టీచర్ పైన టాస్క్ చేసామండి. చాలా మంచి టాస్క్ ఇది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఎక్స్క్యూజ్ మేడం. హాయ్ మేడం. హాయ్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను. మా తమ్ముడు వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడానికి, అందుకని నేను చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదివాను మేడం. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఇక్కడనే నాకు మీరు గుర్తుందో లేదు, మీరు మ్యాథ్స్ చెప్పారు మేడం నాకు. నేను జాయిన్ అయ్యే 2 months అవుతుందండి. ఓకే, ఆఫ్ కోర్స్ మీలాంటి టీచరే నాకు మ్యాథ్స్ చెప్పారు అనమాట. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చిన్న హెల్ప్ చేయగలుగుతారు మేడం? చెప్పండి. చిన్న ప్రాబ్లం నాకు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి, పర్లేదు. నాకు ఇంగ్లీషే రాయడం వచ్చు మేడం. నేను అప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను ఇక్కడ. నాకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. ఓకే, నేను బై బర్త్ నుంచి అంతే. నేను చిన్నప్పుడు నేను అమ్మ అనలే, మ్యావ్ అన్నా. అమ్మ అనలే, మ్యావ్ అన్నా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? మమ్మీ అన్నమాట. నాకు వాళ్ళు కాకుండా ఏబీసీలో ఫస్ట్ నేర్చుకున్నాను. ఓకే, వాట్ ఎవర్. కానీ అది అట్లా నా బ్లడ్లో అది అయిపోయింది. కానీ నా ప్రాబ్లం ఏంటంటే నా లవర్కి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు తనకి. తనకి లెటర్ రాయాలి, నేను అర్థం కావట్లేదు నాకు. ఏం చేయమంటారు అయితే నన్ను? మీరు ఏం లేదు, మీ బంగారు హస్తాలతోని, సువర్ణ హస్తాలతోని నాకు కొంచెం లెటర్ రాసిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. ఈ రోజుల్లో వాట్సాప్లో నడుస్తుంటే నువ్వేంటి లెటర్ అంటున్నావు? లెటర్ ఎవరైనా చదువుతున్నారా ఈ కాలం అమ్మాయిలు? నాది పారిజాత ప్రేమ మేడం. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. పావురాలతో నడిపే ప్రేమ నాది. నాకు అయినా ఎంత ఇది ఉన్నా అని ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, ఆ గోల్డే కావాలి నాకు. ఓకే, మై లవర్ ఇస్ గోల్డ్, దట్స్ వై ఐఎమ్ సమ్మర్ కటింగ్ దేర్ ఎనీబడి. ఈ లెటర్ రాసేసి పావురాన్ని కట్టేస్తా, దాని వెనుక నేను స్కై బోర్డ్ కొడతా. అది ఎక్కడికి వెళ్ళైతే ఎవరి మీద బాలుతుందో వాళ్ళని లవర్. అంటే ఉంది ఈ భూమి బాగుంది. మజాకేమైనా చేస్తున్నా నాతో? నువ్వు మజాక్ పని చూసుకోపో. మేడం, మీరు మజాకేరికి నా మరదలా మేడం? మరేంటి పావురాన్ని కడతా, అది పోయి వాళ్తుంది, ఆమెనే లవ్ చేస్తా, ఏం స్టోరీ చెప్తున్నావు? అంతే మేడం, ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళు అంతే మేడం. నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్ మేడం. నాకు ఒక్క లెటర్ రాసేయండి మేడం. ఇదేమన్నా బాధనా నీది? మేడం అర్థం చేసుకోండి మేడం. నేను ఎంత సిన్సియర్గా నా గుండెల్లో పువ్వుకు దారం కూర్చున్నట్టు. పువ్వుకు దారం కూర్చున్నట్టు. ఏంటో భయ్యా అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. సూదికి దారం కూర్చున్నట్టు, దారానికి పువ్వు కూర్చున్నట్టు. మళ్ళీ ఒక స్టోరీ చెప్తున్నా. పువ్వుకు దండగలినట్టు. ఇప్పటిదాకా పావురం అన్నావు, ఇప్పుడు సూది దారం పువ్వు అంటున్నావు. అంటే సూదికి దారానికి పువ్వుకు ఉన్న సంబంధమే నాకు ఆమెకు ఈ లవ్ లెటర్కి ఉన్న సంబంధం మేడం. ఇప్పుడు లెటర్ రాయమంటావు? ఖచ్చితంగా రాయాలి మేడం. ఓకే, చెప్పు, ఏం చెప్తావు? ఈ వైట్ పేపర్ మీద, ఈ తెల్లని కాగితం మీద నా నల్లని హృదయాన్ని దించండి మేడం. ఎందుకంటే నేను కొంచెం బ్లాక్ కదా, నా హృదయం కూడా బ్లాకే ఉంటుంది. తీసుకోండి మేడం పెన్. ఇదేంటి ఇంత చిన్నగా ఉంది? నాది ఎప్పుడు పొడుగ్గానే ఉంటుంది మేడం. ఇంత పొడుగా? నా పెన్నే కాదు మేడం, నా దగ్గర ప్రతి ఒక్కటి పొడుగ్గానే ఉంటుంది. నా దగ్గర ప్రతి ఒక్కటి పొడుగ్గానే ఉంటుంది. నా ఫోన్ పొడుగే, నా పాయింట్ పొడిగే, మళ్ళీ కట్ చేసుకున్నా, నా షర్టు పొడిగే, స్ట్రిమ్మింగ్ చేసుకున్నా. చాలు చెప్పు ఇక. చెప్పు. ఆలోచిస్తున్నా మేడం. ఎంతసేపు ఆలోచిస్తావు? ఈ జనాలు పోయేదాకా ఆలోచిస్తాం. ఈరోజు పోరు వాళ్ళు. సరే మేడం, ఇక్కడ తారీఖు రాయి. ఇక్కడ అంజనీ దాస్ సెంటర్లా, ఇక్కడ అంజనీ దాస్ 2 అని రాయి. అందరూ ఓం రాసి స్టార్ట్ చేస్తారు ఏదైనా. నాకు ఓం ఆడే కదా. అది రాయమంటున్నావు? నా ఓం ఆడే కదా. ఓకే, తారీఖు
నన్ను తన్నిన రోజు 7 తారీఖు, ఇలా 15 తారీఖు. సో 15 ఫిక్స్. 15 5 21. ఇక అంజనీ దాస్ రాయలేదు మేడం, రాయండి. అంజనీ దాస్ బ్రాకెట్లో దేవుడు అని రాయి, బ్రాకెట్లో దేవుడు అని రాయి. నా ప్రియమైన పారిజాతమా, నీకు 3 ముద్దులతో రాస్తున్న లెటర్ ఇది. నా మనసులా బొక్కవాడ్డది, నా మనసులా బొక్కవాడ్డది. ఇదేంది లవ్ లెటరా లేకపోతే బొక్క లెటరా? ఇది తొక్కల లెటర్ కాదు మేడం. లవ్ లెటర్ ఎలాగ ఉండాలి? బొక్క గిక్క అని చెప్పొద్దు. లేదు మేడం, మంచిగా రాయాలి. అమ్మాయి ఇంప్రెస్ అయ్యేలాగా రాయాలి. ఇప్పుడు మీరు ఇంప్రెస్ కాలేదా మేడం? మీ అమ్మాయి కావాలి, నేను కాదు. మీ అమ్మాయి కావాలి, నేను కాదు. మేరీ జాన్ మేరీ దిల్కు పొక్కవాడది, నీ దిల్కి పొక్కవాడితే నా దిల్ నీ దిల్ ఏక్ నిరంజన్. లెటర్ అంటారా ఇది? మేడం చెప్పి తెలుగులో రాయమంటారు, మళ్ళీ హిందీ చెప్తారు. లేదు మేడం, అది కూడా తెలుగులో రాయండి 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 మేడం. మీరన్నది కరెక్టే. ఎట్లా అంటే ఆమెకి హిందీ వస్తుందో కాదో నువ్వు కన్వర్ట్ చేయి మేడం. నాకు అప్పుడప్పుడు హిందీలో వచ్చినప్పుడు నువ్వు కన్వర్ట్ చేసేయి. ఏమంట రాస్తావు అంటే దాన్ని ఏమంటారు, దిల్కి ఏమంటారు? నా హృదయం కదా, హృదయానికి హోల్ సే వాట్ సే రంధ్రం. ఎస్, నాకు రంధ్రాలు అంటే చాలా ఇష్టం మేడం, నాకు రంధ్రాలు అంటే చాలా ఇష్టం మేడం. అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. నా హృదయానికి రంధ్రం సంథింగ్ సే అట్లా. మొన్న ఒక టీచర్ని చూసిన నా గుండె గుబుళ్ళు అన్నది. మిమ్మల్ని అంటలే మేడం. ఏం చెప్తున్నారు? టీచర్ ఎవరు? అరే ఒక టీచర్ని చూసిన మేడం నేను, నా గుండె జిల్లుమన్నది. ఆ టీచర్ గుండె చూస్తే నీ గుండె లేదాడా, ఆ టీచర్ గుండె చూస్తే నీ గుండె లేదాడా. నా దిల్ సముద్రం అయితే దాంట్లో ఉండే ఫిష్ నువ్వు. అగాగు, ఇవన్నీ నాతో కాదు బాబు. ఎవరినైనా చూసుకో, ఎవరినైనా రాయమను. ప్లీజ్ మేడం, రాయలేకపోతున్నారు. తెలుగు అంటారు, ఫిష్ అంటారు, బొక్క అంటారు, ఏమంటున్నారో ఏంటో. ఎవరితోనైనా రాపించుకో బాబు. వద్దు, నేను రాయలేను. ఒక్కసారి సరే ఇప్పుడు మంచి రాస్తా. లవ్ లెటర్ అంటున్నారు, ఏమేమో చెప్తున్నారు. మళ్ళీ చెప్తా మేడం, మంచి రాయండి. హైదరాబాద్కు బిర్యానీ, గుంటూరుకు మిర్చి, ఒంగోలుకు గిత్త, నీ అమ్మ నా అత్త. వాళ్ళమ్మ, నా అమ్మ కాదు. లేదు నీ అమ్మ. నువ్వెట్లయితావు మేడం? చెప్పు. వాళ్ళ అమ్మని సెట్ చేసినట్లా. పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు, పగలుకు రాత్రికి సూర్యుడు చంద్రుడు, నీకు నాకు మీ అయ్య మీ అమ్మ అడ్డం. ఆ అడ్డం పోవాలంటే మనం గడ్డెనక పోవాలి. దానికి నువ్వు సిద్ధమా? ఏమంటారు మేడం? పగలు రాత్రి సూర్య చంద్రుడు, మీ అయ్య అమ్మ మన ఇద్దరికి అడ్డం. ఆ అడ్డం పోవాలంటే మన ఇద్దరం గడ్డెనక పోవాలి. సిద్ధమా? దానికి నువ్వు సిద్ధమా? ఆమెనే మేడం. మీరెందుకు అట్లా ఫీల్ అవుతారు మేడం? ఆమెనే చూపెట్టద్దు, చూపెట్టాలి. నేనేమంటా మేడం, నా దిల్కి పసంద్కి నీవు అట్లా ఫీల్ చేస్తున్నా అంతే. జస్ట్ చెప్పు. ఇంకా కొటేషన్స్, లవ్ లెటర్స్ రాయడానికి ఇవన్నీ విజయవాడ, గుంటూరు, ఒంగోలు ఇవన్నీ వెళ్తావా? ఇక్కడ ఉన్న ఫీలింగ్స్ రాయి. తెలుగులో రాస్తే ఎంత బాగుండాలి, అమ్మాయి చదివితే ఇంప్రెస్ కావాలి. మీరు అయ్యారా మేడం? నేను కాదు, ఆమె అయితే బాగుంటుంది. నాతో ఏముందిలే, ఆమె కావాలి. నాకేమో రాత్రి ఇష్టం, నీకేమో పగలు ఇష్టం. కానీ రాత్రి పగలు కలవాలంటే కష్టం. మన ఇద్దరి మధ్యలో ఈ కష్టం పోతే ఇద్దరికి సుఖం చెరో సగం. ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ చెప్పాలా మేడం? సరే మళ్ళీ చెప్తా. మళ్ళీ కాదు, నువ్వు మాట్లాడేది ఏంటి? తెలుగు చెప్తున్నా. తెలుగే లెటర్లో చెప్తున్నా, నాకు చెప్తున్నా. అరే నీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది మేడం? పావురం లెటర్ రాసినట్టు లేదు, నాకే చెప్తున్నట్టు ఉంది ఇది. మేడం ఏం మాట్లాడుతారో అర్థమవుతుందా? మీరు నాకు అట్లా ఫీలింగ్స్ లేవు మేడం మీ మీద. నాకు లేదు, నువ్వు రాంగ్లో పోతున్నావు. నేను రాంగ్లో కాదు మేడం, నీ పక్కలు ఉన్నా నీ ముంగట ఉన్నా నేను ఏడిపోతున్నా మేడం.
నువ్వు అంటే నాకు గుండెలు ఇష్టం మేడం. నాకు మళ్ళీ నువ్వంటే ఆమె అంటున్నా ఆమె ఆమె అని చెప్పు, నేను అనొద్దు. నీకు లెటర్ రాసి పెడుతున్నా అంతే. మన ఇద్దరి మధ్యలో ఏం లేదు మేడం. అయిపోయిందా? ఇంకొకటి ఉంది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అయినా మీరు అంతా సీరియస్ ఎందుకు అవుతారు మేడం? కాదు సరే పోను మేడం, ఏదైనా సరే నేను ఇష్టపడతా చెప్తున్నట్టుంది నువ్వు. సరే నీకే చెప్తున్నా మేడం. ఆమెకు కాదు, నీకే చెప్తున్నా. అనుకో ఏమైనా ప్రాబ్లమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు మేడం ప్లీజ్ మేము అర్థం చేసుకోండి మేడం. ఏం మాట్లాడుతున్నావు? అట్లా కొట్టకండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మేడం. మేడం వద్దు ఏమన్నా లెటర్ అయినా రాసుకోండి. మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ బ్యాగ్ పట్టుకోకు, మనిషి బాగా ఆడిదివా. బ్యాగ్ పట్టుకుంటున్నావు. నువ్వెవరు నేనెవరు? లెటర్ రాయమంటే రాస్తా అని కూర్చున్నా. రెస్పెక్ట్ ఇలాగైనా నువ్వు చేస్తే పద్ధతి. మేడం ఒక్క నిమిషం, నువ్వు ఇది రెండు యాదగిరి చెప్పింది మేడం. మేడం ఇక్కడ మేడం మీ తమ్ముడు ఉంది మేడం, పవన్ సాయి యాదగిరి. వాళ్ళిద్దరు నీ మీద టాస్క్ ఇవ్వమన్నారు. ఇది ఫన్నీ ఫ్రాంక్ అక్కడ కెమెరా పెట్టింది చూడండి మేడం, ఆ గోడ వెనకాల. సారీ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. సారీ ఏమనుకోండి మేడం, ఏదైనా జస్ట్ ఫన్ కోసం చెప్పాను అనమాట. మీ తమ్ముడే చెప్పాడు. ఎలా ఉందండి? ఫన్నీగానే చెప్తున్నా, అది నాకే చెప్తున్నట్టుంది. అందుకే రాయాలంటే చేయి వణికిపోయింది నాకు. ఓకే ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది ఓకే మేడం? ఓకే అండి, బాగుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం హాయ్ చెప్పండి మేడం. హాయ్. ఎనీ వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుమని కొట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అది లైక్ డిస్లైక్ షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని నాపై చాటండి. థ్యాంక్ యూ.